ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వశక్తియు సర్వాధికారము కలిగిన దేవా, ఎన్నటెన్నటికీ మారని మార్పు లేని తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభురక్షకుడు ఉన్నతముగా హెచ్చించబడిన యేసుక్రీస్తు వారి ధన్యకరమైన నామంలో మీ పరిశుద్ధ పాద సన్నిధిలో సాగిలపడి మిమ్మను ఆరాధించి పూజించుకుంటూ ఉన్నాం. కృతజ్ఞతా స్తోత్రములు. భూమి మీద మా జీవిత దినాలు మీరు పొడిగించి మమ్మను ఆరోగ్యకరంగా ఉంచిన మీ దయ కొరకై స్తోత్రాలు. మా ప్రియులు ఉదయకాలం లేచి వారి వారి పనిపాటలు చక్కబెట్టుటకు బయటికి వెళ్ళి తిరిగి క్షేమంగా వారి గృహాలకు రావడానికి మీరు చూపిన దయ కొరకై మీకు వందనములు. ఈ సాయంకాలం ఈ వాక్య ధ్యానము కొరకు ఆశతో సిద్ధపడి కూడి వచ్చిన ప్రతి సహోదర సహోదరులను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు నాయన. దేవా, మీ సజీవ సత్యవాక్యము నుండి మీ యొక్క మహిమను మాకు బయలుపరచుము. పరిశుద్ధతలో మేము ఏ రీతిగా ఎదగలమో ఈ అంశాన్ని మీరు మాకు చూపించారు. ఈ అంశాన్ని ధ్యానించడం కొరకై మా హృదయాలను సిద్ధపరచుము. వాక్యం అందించే నీ దాసుని బలపరచుము. తన నోట మీ మాట ఉంచి మీరు మహిమ పొందండి నాయన. దేవా, ఆసక్తి కలిగి మీ వాక్యం విని మేలు పొందినట్లుగా ప్రతి ఒక్కరిని దీవించండి. పాటలు, వాక్య ధ్యానం మీ మహిమ కొరకు ఆశీర్వదించము. దేవా, కంప్యూటర్సు, వైఫై లింక్సు ఈ రీతిగా నాయన అన్నీ చక్కగా పనిచేయనట్లు దీవించండి. మీ ఘననామునకు మహిమ చెల్లించుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందకు నన్ను మమ్మల్ని అందరినీ తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. కన్నికరము గల దేవుడు మానవరు కమ్ముదాల్చెను. కన్నికరము గల దేవుడు మానవరు కమ్ముదాల్చెను. ప్రాణము సిలువను బలి చేసి మనల్లా విమోచించెను.
సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము పాపులమైన మన మీద ఘనాశ్చర్య ఘన ప్రేమ పాపులమైన మన మీద ఘనాశ్చర్య ఘన ప్రేమ కుమారించెను మన ప్రభు కృతజ్ఞత కుమారించెను మన ప్రభు కృతజ్ఞత రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము మహిమ స్తుతులను మన రక్షకుని స్తుతించెదము మనలను చేసెను ధన్యులుగా మన రక్షకుని స్తుతించెదము మనలను చేసెను ధన్యులుగా మన దేవుని కర్పించెదము జీవాత్మ మన దేవుని కర్పించెదము జీవాత్మ సర్వశక్తుని ప్రజలారా పాట సంఖ్య 100. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా నీ ప్రేమ దాటికి సాటియలేదు నీ ప్రేమ దాటికి సాటియలేదు నీ మహిమే మేటి నీ మహిమే మేటి నీ మహిమే మేటి నీ మహిమే మేటి ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని శరణ గతులగువారు ప్రభుని శరణ గతులగువారు విడుదల నొందెదరు విడుదల నొందెదరు విడుదల నొందెదరు విడుదల నొందెదరు ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా పాపుల కొరకై సిలువను మోసి పాపుల కొరకై సిలువను మోసి ప్రాణం విడెనిలలో ప్రాణం విడెనిలలో ప్రాణం విడెనిలలో ప్రాణం విడెనిలలో
ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. ప్రభువా మా మొర నాలాయించి ప్రభువా మా మొర నాలించి నీ జ్ఞానం బిమ్ము నీ జ్ఞానం బిమ్ము నీ జ్ఞానం బిమ్ము నీ జ్ఞానం బిమ్ము. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. పరిశుద్ధత అంటే ఏమిటి? పరిశుద్ధ దేవుణ్ణి అపవిత్రుడైన మానవుని ఏ రీతిగా వివరించగలడు? చీకటిలో ఉన్న ఒక వ్యక్తి వెలుగును గురించి ఏ రీతిగా నిర్వచించగలడు? ఒక వ్యక్తి చీకటిలో ఉన్నాడు. చీకటిలో ఉన్న వ్యక్తి వెలుగును గురించి ఏ రీతిగా వివరించగలడు? వివరించలేడు. ఆ రీతిగా పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధతను అపవిత్రుడైన మానవుడు ఏ రీతిగా వివరించగలడు? కనుక మనం ఎవరం కూడా వివరించలేము. ఆయన పరిశుద్ధత అంటే ఏంటో వివరించడానికి వల్లపడదు. అయితే పరిశుద్ధ దేవుడే తాను ఏమై ఉన్నాడో మానవునికి బయలుపరుచుకున్నాడు కాబట్టి పరిశుద్ధత అంటే ఏంటో మనం ఎరగలుగుతూ ఉంటున్నాం. ఆయన తాను బయలుపరచుకోకపోతే ఎవరము కూడా మనం ఆయన ఎరగలేమనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మనలో ఎవరం కూడా సూర్యుని చూడలేం. మనం చూసేది వెలుగే. సూర్యుని చూస్తున్నాం కదా అనుకుంటున్నాము. నిజమైన సూర్యుని కాదు మనం చూసేది. సూర్యుడిని వచ్చేటువంటి ఆ వెలుగును మనం చూస్తూ ఉంటున్నాం. సూర్యుడు లేకుండా మనము దేనిని చూడలేం. నో వన్ కెన్ సీ ద సన్. వితౌట్ ద సన్ యూ కెనాట్ సీ ఎనీథింగ్. సూర్యుని మనం ఎవరూ చూడలేము. సూర్యుడు లేకుండా మనం దేనిని చూడలేం. ఆ రీతిగా పరిశుద్ధ దేవుణ్ణి ఎవరూ చూడలేదు. ఆయనే తాను బయలుపరుచుకున్నాడు మానవునికి. తాను ఏమై ఉన్నాడు అనేటువంటిది ఆయన బయలుపరుచుకున్నాడు కనుక మనం ఆయనని ఎరగగలుగుతూ ఉంటున్నాము. మరి మన చేతిలో ఉన్న యొక్క గ్రంథం పేరేం పేరు? ఏమా? పరిశుద్ధ గ్రంథము, హోలీ బైబిల్. హోలీ బైబిల్. ఈ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో ఒకే ఒక్క గ్రంథం ఏంటంటే పరిశుద్ధమైంది పరిశుద్ధ గ్రంథమే, ఇంకేది కాదు. బైబిల్ అంతట్లో మనం చూసినప్పుడు ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఏమై ఉన్నాడు అనేది ఈ వాక్యంలోనే మనకు బయలుపరచబడుతూ ఉన్నది. ఏ రీతిగా సూర్యుడు తన వెలుగును తన వేడిని ప్రసరింపజేసి తాను ఏమై ఉన్నాడో బయలుపరుస్తూ ఉంటున్నాడో, ఫిజికల్ సన్, మన భౌతికమైనటువంటి సృష్టించబడిన సూర్యుని గురించి మాట్లాడుతున్నాం మనం. ఆ రీతిగా పరిశుద్ధ దేవుడే తన యొక్క వెలుగును తన యొక్క వేడిని మానవాళికి ఇచ్చాడు. ఆ రీతిగానే మనం ఆయనను ఎరుగగలుగుతూ ఉంటున్నాం. పరిశుద్ధ దేవుణ్ణి పరలోకములో దేవదూతలు ఈ రీతిగా ఆరాధిస్తూ ఉన్నారు. దయచేసి చూడండి, మనందరికి తెలిసిన మాట. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం అందరము కలిసి. 3. వారు మీరు చదవడం లేదు, మళ్ళా చదవాలి. 6వ అధ్యాయం 3వ వచనం. వారు
సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ముమ్మాటికి ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు ఆయన త్రిత్వమై ఉన్నాడు. ఇది కూడా ఆయనే బయలుపరిచాడు. ఏ మనుషుడు దాన్ని ఎరగలేడు, వివరించలేడు, వివరించడానికి కూడా వీలు పడదు. ఒక్క దేవుడే ముగ్గురుగా ఉన్నారు, ముగ్గురే ఒకటే ఉంటున్నారు. కనుక ఆ రీతిగా దైవత్రిత్వం ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పరలోకంలో దూతలు గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటున్నారు. మరి ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏమిటి? మరి ఇందాకనే చెప్పుకున్నాం, ఎవరు వివరించలేమని. అయితే దేవుడు ఆయా వ్యక్తులకు ఆయా దినాల్లో ఆయా సందర్భాల్లో తను బయలుపరుచుకొని తను ఏమై ఉన్నాడో ఆయన బయలుపరిచినాడు, వివరించినాడు. చూడండి, హోలీ అనేటువంటి యొక్క పదానికి ఒక డెఫినేషన్ ఏంటంటే నో ఫ్లా. ఫ్లా ఎవరైనా చెప్తారా? ఫ్లా అనే పదం ఎవరైనా ఉన్నారా? FLAW. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయొద్దండి ఒకసారి. సాఫ్ట్వేర్ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు భయపడిపోకండి, మేము ఏదో ప్రశ్న అడుగుతామని. ఫ్లా అంటే ఒక చిన్న పొరపాటు కూడా లేదని అర్థం. తెలుగులో చెప్పాలంటే ఖచ్చితమైనటువంటి తెలుగు పదాలు చెప్పలేము. నో ఫ్లా. ఎవరైనా తెలుగు పండితులు ఉంటే చెప్పవచ్చు. మరి నో ఫాల్ట్. పరిశుద్ధత అంటే మనకు అర్థమయ్యేటువంటి భాషలో, ఎందుకంటే మన యొక్క ఫైనైట్ మైండ్, మన మితమైన మనసు అపరిమితమైనటువంటి దేవుని పరిశుద్ధతను వివరించడానికి మన భాష సరిపోదు. మన మనసు కూడా సాధ్యపడదు. కనుక ఆయనలో ఏ ఫ్లా లేదు, ఏ ఫాల్టు లేదు. అది ఏ చిన్న తప్పిదమైనటువంటిది లేదు. మరి సాధారణంగా సాఫ్ట్వేర్ పనిచేసేవాళ్ళు, సాఫ్ట్వేర్లో వర్క్ చేసేవాళ్ళు ఈ మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. ఏదో ఫ్లా ఉంది అంటారు. అంటే అది ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. అది ఎక్కడో దాక్కొని ఉంది, అది బయటపడడం లేదు, అందుకని ఈ సిస్టమ్ మాల్ ఫంక్షన్ చేస్తుంది అంటారన్నమాట. అది ఫ్లా ఉంటే. కానీ ఇక్కడ పరిశుద్ధత అంటే ఏ ఫ్లా కూడా లేదు, అందులో అసలు ఏ విధమైనటువంటి లోపము లేదు, ఏ పొరపాటు కూడా లేదు, ఏ తప్పిదము కూడా లేదు. హోలీనెస్. చూడండి, ఇంకొక అర్థం ఏంటంటే నో ఎక్సెస్ అండ్ నో డెఫిషియన్సీ. ఈ మాట మాత్రం బైబిల్లో ఉన్నది. ప్రసంగిలో మనము ఈ పదానికి అర్థం ఉన్నది. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో చూడండి, దేవుని యొక్క కార్యాల గురించి పరిశుద్ధాత్ముడు రాస్తూ 14వ వచనం 3వ అధ్యాయము 3:14 ఒకరు చదివి సహాయం చేయవచ్చు. 3:14 దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మీలో చాలామంది నోట్స్ రాసుకుంటున్నారు, తర్వాత నోట్స్ ఇస్తారు. ఈవినింగ్ మీకు అంత నోట్స్ ఇస్తాం. రేపు బైబిల్ స్టడీ మళ్ళీ రేపు సాయంకాలం నోట్స్ ఇస్తాం. కనుక మీరు వినండి. ఇది వినే సమయం. రాసుకోవడం కూడా మంచిదే. అయితే నోట్స్ ఇవ్వడానికి ఇక్కడ ఏ మెటీరియల్ అయితే ప్రజెంట్ చేస్తున్నామో ఆ మెటీరియల్ అంతా మీ చేతికి ఇస్తాం. వివరణ మీరు తర్వాత రాత్రికి వెళ్ళి మీకు గుర్తున్న వరకు వివరణ రాసుకోండి. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ 14వ వచనంలో దేవుడు చేయు పనులనియు శాశ్వతములని తెలుసుకొంటిని, దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. ఆయన కార్యములు శాశ్వతములైనప్పుడు, ఆయన కార్యాలకి ఏది చేర్చబడినప్పుడు, ఆయన కార్యాలలోని ఏది తీయబడినప్పుడు, ఆయన యొక్క పరిశుద్ధతలో ఎక్కువ అనేది ఏదీ లేదు తీసివేయడానికి. కొన్నిసార్లు మనం సాధారణంగా వాడతాం, ఎక్సెస్గా ఉన్నాడు రా వీడు అంటాం. అది ఎక్సెస్ అంటే మాట్లాడాల్సిన దానికంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు.
దాన్ని ఎక్సెసివ్ అంటారు. ఎక్సెస్. అలానే ఏమైనా కొరత ఉన్నదనుకోండి, ఆ కొరత ఉంటే దానికి ఏదైనా చేర్చాలి. కనుక పరిశుద్ధత అంటే ఆయనలో ఏ కొరత లేదు, ఎక్కువైనది ఏది కూడా లేదు. ఎక్సెసివ్గా బిహేవ్ చేసే అనుకోండి ఎవరైనా ఒక వ్యక్తి మనం ఏమంటాం అంటే ఇది మ్యాడ్ ఫెలో అంటాం. డెఫిషియన్సీ ఉందనుకోండి మెంటలీ రిటార్డెడ్ అంటాం. కనుక ఇప్పుడు పరిశుద్ధత అనేటువంటి యొక్క పదానికి ఈ వాక్యం ద్వారా మనం ఏం గ్రహిస్తూ ఉన్నామంటే ఆయనలో ఎక్కువైనది ఏమీ లేదు, తక్కువైనది ఏమీ లేదు. ఈజ్ పర్ఫెక్ట్. అది ఇన్ ఈజ్ హోలీనెస్ ఈజ్ పర్ఫెక్ట్. మరొక మాట చూద్దాం. దేర్ ఇస్ నో ఎర్రర్. ఆయనలో ఏ తప్పు లేదు, ఏ తప్పు కూడా లేదు. అసలు ఆయనలో ఏ దోషము కూడా లేదు. నో ఎర్రర్ అండ్ నో ఇనిక్విటీ. ఈ రీతిగా పరిశుద్ధత అంటే పాజిటివ్గా చెప్పలేక నెగిటివ్ థింగ్స్తో మనం పరిశుద్ధతను గురించి కొన్ని మాటలు చెప్తున్నాం. దైవజనులైన వారు చార్లెస్ స్పర్జన్ గారు ఈ మాటలు ఉపయోగించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే చాలా విషయాలు మనకు అర్థం కాకపోతే, పాజిటివ్ ఆస్పెక్ట్లో అర్థం కాకపోతే నెగిటివ్ ఆస్పెక్ట్లో మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తెలుపు అంటే ఏంటిరా అన్నాం అనుకో, ఏం చెప్తాం మనం? అదేరా తెల్లగా ఉంటుంది పాల్లాగా. అరే పాల్లాగా తెల్లగా ఉండటం ఏంట్రా, కాగితం చూడరా వైట్ పేపర్ ఎలా ఉంటుందో అలా చెప్తాం. ఈ రీతిగా ఇంకా చెప్పాలంటే చూడరా సూర్యుని యొక్క వెలుగు చూడు, ఏమీ అందులో చీకటే లేదు అని చెప్తాం. చూడండి, ఈ నెగటివ్ థింగ్స్లో నుంచి మనం పాజిటివ్ థింగ్స్ తీసుకొస్తున్నాం అన్నమాట. కనుక దేవుని యొక్క పరిశుద్ధత అనేటువంటి ఈ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ఆయనలో ఏవి లేవో వాటిని చెప్తున్నాం, ఆయనలో లేని వాటి గురించి మాట్లాడుతున్నాం. ఆయనలో ఏమున్నదో మనకు తెలియదు. కనుక ఇవంటే మనకు బాగా తెలుసు. రోజుకు ఎన్నోసార్లు తప్పులు చేస్తాం, ఎన్నో దోషాలు మనలో ఉన్నాయి, ఎన్నో కొరతలు ఉన్నాయి, ఎన్నో అవసరం లేనివి ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఫాల్ట్స్ ఉన్నాయి, ఎన్నో విధమైన ఫ్లాస్ మనలో ఉంటాయి. ఇవి ఏమీ లేనివాడు అది. కనుక పరిశుద్ధత అనేటి ఈ మాటకు మరి పాజిటివ్ డెఫినేషన్ కంటే నెగిటివ్ డెఫినేషన్ ఇచ్చినాం మనం. ఈ రీతిగా దేవుని యొక్క పరిశుద్ధత బైబిల్లో మీరు అక్కడక్కడ వాక్యాలు చదువుతూ వెళ్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. యేసు ప్రభువు వారు చెప్పినాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. నో సిన్, నో ఎర్రర్, నో ఇనిక్విటీ. ఆ రీతిగా ఈ రీతిగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన పరిశుద్ధతను మానవాళికి బయలుపరుచుకోకపోతే మనలో ఎవరం కూడా ఆ పరిశుద్ధతను మనం మన జీవితంలో ఎరగలేమో, ఆ పరిశుద్ధతలోనికి మనం వెళ్ళలేమో, దేవుడు ఉండేటువంటి ఆ పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించలేము. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. ఎందుకంటే ఏ మనుషుడు కూడా పరిశుద్ధులైన దేవుని సన్నిధి చేరనేలేడు. మీకు అర్థం కావడానికి ఒక ఫిజికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ దినాల్లో మీరు ఉపగ్రహాలు, రాకెట్లు ఇలాంటి వాటి గురించి వినే ఉంటారు. ఈ ఉపగ్రహాలను భూమి మీదనే తయారు చేస్తారు. ఈ ఉపగ్రహాలను తయారు చేసేటప్పుడు దాన్ని ఎక్కడ తయారు చేస్తారంటే మన టీవీ రిపేర్ రోడ్డు మీద చేసినట్టుగా అంత దుమ్ము ఉంటుంది వాడి షాపులో, రోడ్డు అంతా దుమ్ము ఉంటుంది. అలాగ తయారు చేస్తే అది దేనికి పనికిరాదు. పైకి పోయిన తర్వాత దాని కొరకే ఒక క్లీన్ రూమ్ ఏర్పాటు చేస్తారు. సాధారణంగా మన భాషలో క్లీన్ రూమ్ అంటే, బ్రదర్ మీ మందిరం ఇంత శుభ్రంగా ఉంది అని అంటాం. బ్రదర్ రూమ్ చాలా క్లీన్గా ఉందండి అంటాం అనమాట. అది మన భాషలో క్లీన్ రూమ్. సైంటిఫిక్ వేలో ముఖ్యంగా ఈ స్పేస్ ఓరియంటెడ్ ఆబ్జెక్ట్స్, అంతరిక్షంలోని పంపించేటువంటి యొక్క ఉపగ్రహాలను కానీ
అంతరిక్షానికి పంపించే రాకెట్లో ఉండే కంప్యూటర్లు కానీ వాటిని మనం చూసినప్పుడు వాటిని క్లీన్ రూమ్లో వాటిని తయారు చేస్తారు. ఈ క్లీన్ రూమ్లోనికి ప్రవేశము ఎవరు పడితే వారు వెళ్ళడానికి ఉండదు. ఈ క్లీన్ రూమ్లో ఉదాహరణకు మీరు ఎప్పుడైనా అవకాశం దొరికితే బెంగళూరు వెళ్ళినా అక్కడ స్పేస్ క్రాఫ్ట్ తయారు చేస్తారు. ట్రివేండ్రం వెళ్ళారనుకోండి మీరు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అక్కడ రాకెట్ యొక్క కంప్యూటర్ సిస్టమ్స్ తయారు చేస్తారు. ఎందుకంటే మనుషులు ఎవరు దాన్ని కంట్రోల్ చేయడానికి ఉండదు. రాకెట్ తనంతట తానే ఆన్ బోర్డ్ కంప్యూటరే దాన్ని అంతా గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అదే రీతిగా దీని అంతటినీ తీసుకొచ్చి శ్రీహరికోటలో లాంచ్ ప్యాడ్లో అక్కడ అసెంబుల్ చేస్తారు. ఈ అసెంబుల్ చేసేటప్పుడు ఆన్ బోర్డ్ కంప్యూటర్ కానీ ఉపగ్రహాన్ని కానీ అసెంబుల్ చేసేటప్పుడు ఇది క్లీన్ రూమ్లోనే చేస్తారు. ఈ క్లీన్ రూమ్లోకి వెళ్ళాలి అంటే ఎవరికైనా ఒకే యూనిఫామ్ ఉంటుంది, ఎవరికైనా సరే. ఉదాహరణకి డాక్టర్ కలాం గారు రాకెట్ సైంటిస్ట్, ఆయన ఆ తర్వాత రాష్ట్రపతిగా మన దేశాన్ని పరిపాలించారు. ఆయన రాష్ట్రపతిగా ఆయన వచ్చినా సరే అక్కడ ఉండేటువంటి యూనిఫామ్ వేసుకుంటేనే లోపలికి వెళ్ళాలి. ఒరే ఆయన ఇందిరా రాకెట్ పితామహుడు అని ఆయనకి యూనిఫామ్ ఏంది అనడానికి వీలుపడదు. ప్రధానమంత్రి వచ్చాడు అనుకోండి, ఆయన కూడా అక్కడదే యూనిఫామ్ వేసుకోవాలి. ఆయనే కాదు, రాష్ట్రపతి వచ్చినా సరే, మరి ఇంకెవరు వచ్చినా సరే, లేకపోతే ఒక ఆర్డినరీ సైంటిస్ట్ లోపలికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి ఒకటే యూనిఫామ్ ఉంటుంది. అంతేగాని అయ్యా ఇంత పెద్దవారిని మనం ఏ రీతిగా యూనిఫామ్ ధరించుకోమని చెప్దాము అంటే వీలుపడదనమాట. కనుక ఏం చేయాలంటే అక్కడ పోయినప్పుడు మొట్టమొదటిగా నీ షూ బయటే ఇచ్చేసేయాలి. ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతి గారిని షూ ఇవ్వడం అంటే ఎంత అవమానం అండి, కుదరదు. షూ బయట ఇడవాల్సిందే. షూ ఇచ్చేసిన తర్వాత ఒక రూమ్లోకి తీసుకెళ్తారు, బ్లోయర్ రూమ్ అంటారు దాన్ని. అక్కడ పోగానే ఒక బ్లోయర్ పనిచేస్తుంది. అప్పుడు నీ మీద ఉండేటువంటి దుమ్మంతటిని సక్ చేస్తుంది. దుమ్మంతటిని, నీ తల వెంట్రుకలు నువ్వు ఎంత షాంపూలు వేసుకొని ఎంత స్నానం చేసినా, ఇప్పుడే ఇస్త్రీ బట్టలు వేసుకున్నా కొన్ని బిలియన్ల దుమ్ము కణాలు ఉంటాయి. 1-2 కాదు, బిలియన్లు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ రూమ్లో బాగానే బ్లోయర్ సక్ చేసేస్తుంది, నీ మీద దుమ్మంతా సక్ చేస్తుంది. సరే, ఆ తర్వాత షూ తీసేసావు కానీ నీ అరికాళ్ళ నిండా ఉంటుంది దుమ్ము. అక్కడ ఒక స్టిక్కీ ప్యాడ్ ఉంటుంది, దాని మీద నువ్వు కాలే కానీ నీ అరికాల్లో ఉండేటువంటి దుమ్మంతా అక్కడ కనపడిద్ది నీకు. అరే ఇంత దుమ్ము ఉందా అనుకుంటావు అనమాట. ఆ రూమ్ అయిపోయినాక ఇంకొక రూమ్లోకి వెళ్తావు, అక్కడ గౌన్ రూమ్ అంటారు. అక్కడ మొత్తం యూనిఫామ్ వేసుకోవాలి, అక్కడ ఉండే షూ వేసుకోవాలి. నువ్వు క్రొత్త షూ నేను బాటాది కొనానంటే అవన్నీ బయట పెట్టి రావాల్సిందే. అన్నీ అక్కడ ఉండేటువంటివే. అక్కడ ఉండే గౌన్ వేసుకోవాలి, అక్కడ ఉండే షూ వేసుకోవాలి, అక్కడ ఉండే క్యాప్ పెట్టుకోవాలి, అక్కడ ఉండేటువంటి మనం డాక్టర్స్ మూతి కట్టుకుంటారు చూడండి, ఏమంటారు దాన్ని, మాస్క్, అది కూడా వేసుకోవాలి. అప్పుడు క్లీన్ రూమ్లోకి వెళ్ళాలి. అర్థమైందా? ఇవన్నీ మనం సిద్ధపరచుకునే కాదు, అక్కడే సిద్ధపరిచి ఉంచుతారు. అక్కడే ఉన్నాయి, అక్కడే సిద్ధంగా ఉన్నాయి. అవి ధరించినప్పుడు మరలా ఇంకొక రూమ్లోకి వెళ్తారు. అక్కడ కూడా మరలా బ్లోయర్ ఉంటుంది, ఇంకొక బ్లోయర్. ఇంకా ఏమైనా దుమ్ముకణాలు ఉన్నాయా అని వాటన్నింటినీ సక్ చేస్తారనమాట. అప్పుడు వెళ్తారు ఉపగ్రహం దగ్గరికి. ఇప్పుడు ఈ ఉపగ్రహం మీద పనిచేసే వారికి చేతులకు మళ్ళీ గ్లౌస్ వేసుకోవాలి. అప్పుడే దాన్ని తాకాలి. ఏంటది? ఒక ఆర్టికల్, ఒక వస్తువే, అది ఒక ఫిజికల్ ఆబ్జెక్టే. అయితే అది అంత క్లీన్గా ఉండకపోతే అంతరిక్షంలోకి పోయినాక అది దేనికి పనికిరాదు, ఒక రాయితో సమానం అయిపోతుంది. అది తిరుగుతూనే ఉంటుంది కానీ మనకేది ఉపయోగపడదు అనమాట. కానీ ఇక్కడ అర్థం చేసుకోండి, మీకు ఇక్కడ చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను. క్లీన్ రూమ్ అంటే ఎలా ఉంటుంది. ఆడియో చూడండి. ఇక్కడ ఒక
బ్రిటిష్ జర్నలిస్ట్ వచ్చి, ఏంటమ్మా ఆడియో లేదే, బ్రిటిష్ జర్నలిస్ట్ వచ్చాడు, నాసాలో ఉండే క్లీన్ రూమ్ చూడడానికి వచ్చాడు. ఆయన ఏమంటున్నా అంటే, మీరు చెప్పారు కదా క్లీన్ సూట్ కావాలని. Excited that you're going to show us a NASA clean room, and so I even printed out my email that would make me remember to bring my clean suit that I picked up this morning from the cleaners. I think you misunderstood. I said you have to wear a clean suit. Cleaner than this? I mean, it smells pretty good. I'll tell you what. I'll take you down to the gowning room and I'll show you what I mean. Okay, well, that's great. I'll follow you. Okay. Thank you. Okay. This is the gowning room. This is where the NASA scientists and engineers come to get dressed before they go into the clean room. Okay, what's our first step? Well, the first thing you have to do, you know, your shoes are pretty dirty right now. So we need you to go over to the clean station here and get your shoes clean. Okay, clean my shoes. Sounds good. Oh, this is really neat. I bet teachers would love to have something like this in their classroom to keep the floors clean. Okay, great, Barbara. I believe my shoes are clean, so what's the next step? Well, even though you use the shoe cleaner, I still need you to step on the sticky mat just to get off all the extra dust and dirt. Okay, and you're right, it's very sticky. It's kind of like a glue trap for, I guess, maybe dirt and maybe gum on the bottom of my shoes. Okay, now we get to empty our pockets. Okay, what are we looking for? Take everything out. Everything Cell out. phones? No cell phones, okay. So let's go in here, and I've got a few things. I travel heavy. I have my MP3 player. No. No MP3 player, all right. I also have a marker. No. Pencil? No. Come on, a hairbrush? No. A haircut? Absolutely not. My keys? No, they transmit. You can't take them in. How about the lipstick? You know what? Let's not worry about that. Why do you have the lipstick? It's okay. It's another story. Okay. Well, you know, the lipstick brings up a good point. You can't take a lipstick, you can't take hairspray, and you can't take cologne because they can damage the sensitive instruments inside on the spacecraft. Okay, well, that's a great tip. I appreciate that. Okay, let's move on. All right. Now, this is what I meant when I asked you to wear a clean suit. Okay, well, yeah, that's definitely different than the suit I have. Absolutely. The best thing to do is think about the clean room as being like an operating room. Everything inside has to be squeaky clean to protect the instruments. And just as doctors and nurses have to wear special garments when they go into an operating room to protect the patient, we have to wear special clean room suits so the fibers and the dirt and the hair and everything from your body don't get onto the instruments inside. Okay, great. All right, well, let's get dressed. All right, thanks. Well, after we finish putting on our gloves and our masks, Okay, I've got my gloves up here. I'm sorry, but you look like a bunny. Honey, what do you Yeah. mean? Like is this the bunny suit? Is that what they call it, a bunny suit? Yeah, that's why they call it a bunny Is suit. that a special pet name? Bunny pet? Get it? Rimshot. Very funny. I've got my gloves on, so what's the next step? Okay, we take a shower. I just got dressed, Barbara. Are you serious? A shower? I have to take everything off, take another shower? It's not that kind of a shower. It's an air shower. Air shower. Yeah, my mom would have bought that. I'm clean. I took an air shower. All right, are you ready? Sure, let's do this. Okay, this is the infamous air shower. So how does this work? Now you feel the air. The air is being blown through the jet. There's a vacuum suction at the bottom. It's blowing off any extra hair or dirt or debris that might be on your garment. So now you're squeaky clean. Let's squeak it clean so I can see the cool space stuff. Let's go. Absolutely. I couldn't help but feel important, kind of like I had the right stuff as I walked into the clean room, even though I was specifically told by Barbara several times, don't touch anything. Hey, Barbara, that was really interesting. It's cool to see how much work it takes just to get in the facility, without even having to worry about the spacecraft yet. మీరు అర్థమైందా? మరి ఒక మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్, ఒక స్పేస్ క్రాఫ్ట్ని చూడాలంటే ఆయన జర్నలిస్ట్గా చూడడానికి వచ్చాడు. మరి తన దగ్గర ఏమీ ఉండకూడదు, కాస్మోటిక్స్ కూడా ఉండకూడదు, హెయిర్ బ్రష్ కూడా ఉండకూడదు, అన్నీ తీసి అక్కడ పడేయాల్సిందే. మరి అక్కడే సిద్ధపరిచిన సూట్ ఇచ్చారు, ఆ సూట్ వేసుకోవాలి. ఆ తర్వాత తన షూ మీద మళ్ళా ఇంకొక షూ ప్యాకెట్ ఉంది, షూ కవరు. ఆ తర్వాత వాళ్ళు ఎయిర్ సకింగ్ రూమ్లోకి వెళ్ళారు. ఇంకా ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే
అవి కూడా తీసివేయబడ్డాయి. తర్వాత నోటిలో నుండి బయటికి ఏది రాకుండా, మీరు ఒకసారి ఉఫ్ అంటే 1 బిలియన్ పార్టికల్స్ వస్తాయి బయటికి, అవి కూడా రాకుండా మాస్క్ వేసుకున్నారు, లోపలికి వెళ్ళారు. ఎందుకు ఫిజికల్ క్లీన్ రూమ్ గురించి మీకు చూపించినారంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవులమైనటువంటి మనము అపవిత్రులమని, మనలో ఎవ్వరము కూడా ఆయన సన్నిధి చేరలేమని, ఆయన సన్నిధికి చేరుటకు అవసరమైనటువంటి ఆ పరిశుద్ధ వస్త్రాలను మనలో ఎవరమూ సంపాదించుకోలేమని దేవుడు ఎరిగి తన మహిమను మనకు బయలుపరచడానికి ఆయనే మన కొరకై అన్నీ సిద్ధపరిచాడు. కనుక నీవేం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, నీ ప్రయత్నమేం అవసరం లేదు. దేవుడే సమస్తాన్ని సిద్ధపరిచించాడు. ఆ రీతిగా పాపి అయినటువంటి మానవుడు పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి చేరడానికి దేవుడే మార్గం ఏర్పరిచాడు. ఇది మనుషులు ఏర్పరిచింది కాదు. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు, ఇప్పుడు మనం చూసాం కదా, దేవుని యొక్క మార్గము పరిశుద్ధమైన మార్గము అని. యెషయాగ్రంథం 35వ అధ్యాయం చూడండి. యెషయాగ్రంథము 35వ అధ్యాయం 8వ వచనం చదవండి. 35:8. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడను, అది పరిశుద్ధ మార్గం అనబడును. చాలు. హోలీ కింగ్స్ హోలీ హైవే, రాజు యొక్క పరిశుద్ధమైనటువంటి రాజమార్గము, దేవుని యొక్క పరిశుద్ధమైన రాజమార్గం. కనుక దేవుని యొక్క మార్గం పరిశుద్ధమైనది, ఆయన మాటలు పరిశుద్ధమైనవి, ఆయన సన్నిధి పరిశుద్ధమైనది, ఆయన మార్గము పరిశుద్ధమైనది. కనుక ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి రాజమార్గంలోనికి పాపంతో నిండినటువంటి మానవుడు ఏ రీతిగా అందుకోగలడు? మ్యాన్ సిన్ఫుల్ వే, మానవుని యొక్క పాప మార్గం ఇది. ఏ విధము చేత కూడా మనుషుడు ఎంత ప్రయత్నం చేసినా, అంటే మీరు స్కూల్ పోయి యూనిఫామ్ వేసుకొని షూ వేసుకుంటారు కదా, షూ వేసుకున్నాక లేస్ కట్టుకుంటారు కదా. లేస్ కట్టుకున్నప్పుడు ఆ లేస్ పట్టుకొని నడవడానికి ప్రయత్నం చేస్తే, లేకపోతే లేస్ కట్టుకొని ఎగరడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతాం? ఇంతవరకు ఎప్పుడు ప్రయత్నం చేయలేదా మీరు? రేపు స్కూల్ బయట చూడండి, లేస్ కట్టుకున్నాక వంగి లేస్ పట్టుకొని ఎగురు, కింద పడిపోతాం. కనుక ఈ రీతిగా మానవుని యొక్క ప్రయత్నాలు చాలా ఉన్నాయి, ఎన్నో ప్రయత్నాలు. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మానవుడు దేవుని యొక్క పరిశుద్ధమైన రాజమార్గంలోనికి చేరుకోలేడు. కనుక పరిశుద్ధమైన దేవుడే ఏం చేసినాడంటే, పాపి అయిన మానవుడు దేవుని యొద్దకు చేరడానికి, తన యొద్దకు చేర్చుకోవడానికి ఆయనే ఇష్టపడి ఆయనే మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ మార్గమే శిలువ మార్గం. శిలువ మార్గము చిన్నప్పటి నుంచి విన్నాం అంకుల్ మేము, నిజమే. సండే స్కూల్లో విన్నాం, యూత్ మీటింగ్లో విన్నాం, స్పెషల్ మీటింగ్లో విన్నాం. ఎక్కడ విన్నప్పటికీ శిలువ మార్గము తప్పక ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన రాజమార్గంలోనికి వెళ్ళలేడు. ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు, మనమేమో పాపులం. పాపి అయిన మనుషుడు ఏ ప్రయత్నం చేసినా దేవుని సన్నిధికి చేరలేడని విన్నాం కదా. కనుక ఇప్పుడు దేవుడే యొక్క ప్రణాళికను కలిగి ఉన్నాడు, దేవుడే ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇందాక మీకు చూపించినటువంటి ఈ స్లైడ్స్లో మీకు కొన్ని విషయాలు మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలామంది ఉన్నారు కానీ మాట్లాడడం లేదు, భయపడుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనం చూస్తే ఈ కలర్లో ఇది కనబడడం లేదు.
ఈ ఫస్ట్ మీరు చూస్తే నో ఫ్లా అండ్ నో ఫాల్ట్ అనేటువంటి ఇందులో చూస్తే దాన్ని డిజైన్ అంటారు. ఏదైనా అసలు ముందు ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాలంటే ముందు డిజైన్ చేస్తారు. డిజైన్ దేవుని యొక్క అనాది ప్రణాళిక, అది డిజైన్. ఇట్స్ గాడ్స్ డిజైన్. ఇది దేవుని యొక్క ఆలోచన, మనుషులోని కలిగింది కాదు. దేవుడే సంకల్పించాడు. తన నిత్యమైన సంకల్పం ఈజ్ ఇటర్నల్ కౌన్సిల్. నిత్యమైన సంకల్ప ప్రకారం ఆయన పాపి అయిన మానవుని తన ఎదుగు చేర్చుకోవాలి అని ఆయన సంకల్పించాడు. డిజైన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఎవరైనా చెప్తారా? సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏం చెప్పడం లేదు. చాలామంది ఎవరు లేరా? డిజైన్ చేసిన తర్వాత డెవలప్మెంట్ అంటారు. ఇప్పుడు రెండవ స్టెప్ ఏంటంటే హోలీ, నో ఎక్సెస్, నో డెఫిషియన్సీ. ఇక్కడ దాన్ని డెవలప్ చేయబడింది. అంటే తండ్రి ఏది సంకల్పించాడో దాన్ని నెరవేర్చడానికి కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆయన మనందరి కొరకై తన ప్రాణం అర్పించాడు. ఎందుకు అర్పించాలి? మన టాపికే అది. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు ఏమాత్రం కూడా పాపాన్ని సహించడు. అసలు పాపమునకు ఆయనకు ఏ పొత్తు లేదు. ఆయనేదో చీకటి ఎంత మాత్రం లేదు. ఇందాక చెప్పిన నో ఫ్లా, నో ఫాల్ట్. అలాంటి పరిశుద్ధుడైన దేవుడు ఏ విధానంలో కూడా పాపాన్ని సహించలేడు. కనుక ఇప్పుడు తన నిత్య సంకల్పం ప్రకారంగా ఆయనే తన కుమారుని పాప శరీరాకారంతో పంపాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమా 8:3 త్వరగా చదువుతారు ఎవరైనా? రోమా 8:3 పాప పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. నేను అనుకున్నాను గుంటూరులో ఉండేటి యవనస్తులకి బైబిల్ తెలియదు, సికింద్రాబాద్లో ఉండే వాళ్ళకి బైబిల్ బాగా తెలుసు, చాలా ఫాస్ట్గా చదువుతాం అనుకున్నాను. కానీ నేను ఇప్పుడు పొరపాటు పడ్డాను అనుకుంటున్నాను. మీలో చాలామంది రోమాపత్రిక కోసం వెతుకుతున్నారు, అసలు తెరవడం లేదు, చదవడం లేదు. అంటే గుంటూరు అయినా సికింద్రాబాద్ అయినా ఇప్పుడు అందరూ కూడా ఒకే ఛానల్లో ఉన్నారు. ఏ ఛానల్ అంటే సోషల్ మీడియా ఛానల్లో, ఒకే ఛానల్. ఆ మీడియాలోనే మునిగిపోతూ ఉన్నారు. ఇంకా బైబిల్ ఎక్కడ పోద్ది? బైబిల్ ఎక్కడ చదవడానికి టైం ఉంది? రోమా 8:3 అంటే చాలామంది బైబిల్ తెరవలేదు, చదవలేదు. మీరు చూడండి, ఇక్కడ మా మాటలు కాదు, ఇక్కడ మీరు దేవుని మాట చదివితేనే మీకు వెలిగింపు కలుగుతుంది. మీరు వెలిగించబడాలంటే దేవుని మాటలు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడే తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపినాడు. అక్కడ జాగ్రత్తగా మీరు చూస్తే పాపపు శరీరం కాదు అది, పాప శరీర ఆకారమే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సిన్ఫుల్ ఫ్లెష్. యేసు వారి యొక్క శరీరంలో పాపము లేదు. మనదందరూ కూడా పాపపు శరీరం ఇది. మనం ప్రభువు నమ్ముకున్నాం, ప్రభువును కనికరించాడు, క్షమించాడు, ఆయన రక్తంలో కడిగాడు, పరిశుద్ధపరిచాడు. అయినా సరే మనలో పాపము నివసిస్తూనే ఉంటుంది. మనం ఈ లోకంలో ఉన్నంత కాలం ఎవడైనా నాలో పాపము లేదని చెప్తే వాడు అబద్ధికుడు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పాప శరీర ఆకారంలోనే వచ్చాడు, కానీ పాపంతో కాదు. ఆయన పాపము ఎరగలేదు, ఆయన పాపము చేయలేదు, ఆయనలో పాపము ఎంత మాత్రం కూడా లేదు. ఆయన ఎలాంటి వాడంటే ఇందాక చెప్పామే, ఆయనలో నో ఫ్లా, నో ఫాల్ట్, నో ఎక్సెస్, నో డెఫిషియన్సీ, నో ఎర్రర్, నో ఇనిక్విటీ. కనుక వీటన్నిటికీ ఒక రూపం. ఎలా ఉంటాడు ఆయన అంటే ఆయన యేసుక్రీస్తు వారే. ఆయన మన కొరకు తన శరీరంలో శిక్ష అనుభవించాడు. హెబ్రీ గ్రంథంలో మనం ఈ మాట చూస్తూ ఉంటున్నాం. హెబ్రీ 10:10 హెబ్రీ 10:10
యేసుక్రీస్తు శరీరము ఒక్కసారియే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆయన శరీరం మన కొరకే అర్పించబడింది, మన పాప పరిహారం కొరకు. మన పాపం కొరకైన శిక్ష ఆయన తన శరీరంలో భరించాడు. 1 యోహాను 2లో ఒక మాట చదివితే ఈ మాట కొంచెం అర్థమవుతుంది మనకి. చదవండి 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. 1 John chapter 2 verse 2. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు ఆయన. ఇక్కడ శాంతికరమై ఉన్నాడు, ఇంగ్లీష్ భాషలో ప్రొపిషియేషన్. ఏంటంటే దీని అర్థము, పాపమును బట్టి దేవుని యొక్క కోపం మన మీద ఉన్నది, దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉన్నది. ఆ ఉగ్రత అంతటిని యేసుక్రీస్తు వారు తన శరీరంలో భరించి దేవుని యొక్క ఉగ్రత నుండి ఆయన మన నుండి మళ్ళుకొన్నట్లుగా ఆయన ఉగ్రతను భరించాడు. ఆ రీతిగా మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు, ప్రొపిషియేషన్. ఆయన యొక్క బలియాగం అనేది మొట్టమొదటిది దేవుని యొక్క ఉగ్రతను మళ్ళించాడు. ఉగ్రత ఇంకా మన మీద లేదు. రెండవదిగా మనం చూసినప్పుడు చూడండి, అక్కడే హెబ్రీ గ్రంథంలో 2వ అధ్యాయము 17వ వచనం చూసినప్పుడు 17వ వచనం చదవండి. 2:17. ప్రజల పాపమునకు పరిహారము కలగ చేయుటకు. చూడండి, పరిహారము. ఈ పరిహారం అంటే ఏంటంటే, ఇందాక మనం ఏం చూసామో, దేవుడు మన మీదకి ఇంకా కోపాడు, ఆ ఉగ్రత నుంచి మన నుంచి మళ్ళుకున్నాడు. అయితే పాపము దేవునికి మనకు మధ్యలో ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం దేవునితో సమాధానపరచబడానికి వీల్లేదు. దేవుడు తన చేతిని మన చేతితో కలపలేడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిలువ మరణం ద్వారా మరొక కార్యం చేశాడు. దేవుని యొక్క ఉగ్రతను శాంతిపరచడమే కాకుండా దేవునితో మనల్ని సమాధానపరిచాడు. అది ఎక్స్పియేషన్ అంటారు ఇంగ్లీష్ భాషలో. శాంతికరము, సమాధానకరము. యేసుప్రభువు వారు శిలువలో వేలాడినప్పుడు ఒక చేతితో ఆయన తండ్రి అయిన దేవుని చేతిని తీసుకున్నాడు, మరొక చేతితో పాపి అయిన మానవుని యొక్క చేతిని తీసుకున్నాడు. ఈ 2 చేతులను ఆయన కలవరి శిలువలో కలిపినాడు. ఆ రీతిగా దేవునితో మానవుడు శిలువ యందు యేసుక్రీస్తు ద్వారా సమాధానపరచబడినాము. ఇప్పుడు దేవునికి మనకు మధ్యలో ఉన్న యొక్క పాపము పరిహారం, పాపమునకు పరిహారం కలిగింది, పాపము తీసివేయబడింది. కనుక ఇప్పుడు దేవునితో మనము సమాధానంలోనికి వచ్చేసినాం. ఈ రీతిగా యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారా ఇప్పుడు మనము దేవునికి పిల్లలమైనాము, దేవుని యొక్క ప్రజలమైనాం. మనం దేవుని యొక్క ప్రజలమైనాం, దేవుని పిల్లలం. కనుక శిలువ ద్వారా తప్ప. కనుక ఇది డెవలప్మెంట్ అని చెప్పాను కదా. ఈ మూడవది ఏంటంటే ఆపరేషనల్. ఈ శిలువ కార్యాన్ని ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం జరిగింది కదా అంకులు. నేను పుట్టి మొన్ననేను, నాకు 15 ఏళ్ళు లేదా 25 ఏళ్ళు. మరి ఇది నాకెలాగున అప్లికబుల్ అవుతుంది, ఈరోజు నాకెలా కలుగుతుంది? హెబ్రీ గ్రంథంలో మీరు చూస్తే ఇక్కడ ఒక మాట ఉన్నది. ఆయన తన యొక్క మరణం ద్వారా ఒక మరణ శాసనం రాశాడు, దాన్ని డెత్ విల్ అంటారు. చూడండి, మీ తాతగారు చనిపోతూ ఒక విల్ రాశాడు. ఏమనంటే తను సంపాదించిన బంగారము, ఆస్తి అంతా నీ పేరే రాసేసాడు. అది ఆయన చనిపోకముందు చెల్లదు, చనిపోయిన తర్వాత అది చెల్లుతుంది, అది నీ సొంతం అయిపోతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేయడం ఆ యాగము, ఆ మరణ శాసనము చూడండి. ఇక్కడ హెబ్రీ గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం. అవశ్యము.
ఉమ్. ఉమ్. ఆ. కనుక ఆయన బ్రతికుండగా ఏమన్నాడంటే, ఇది నా రక్తము, అనేకుల పాపక్షమాపణ కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అన్నాడు. కనుక నా రక్తమును ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి పాపక్షమాపణ కలుగుతుంది అని ముందుగానే ప్రభు శాసనం రాసేసాడు. కనుక ఇప్పుడు ఆయన చనిపోయినాడు కాబట్టి ఈ శాసనము అందరికీ వర్తిస్తుంది. ఎవరైనా సరే ఆయన ఎద్దుకు వచ్చి, నేను నమ్ముతున్నాను దేవా, యేసయ్యా నువ్వు చేసిన ఆ శిలువ బలియాగం నాకు రక్షణ, నేను అంగీకరిస్తున్నాను అని అంటే అది నీకు వర్తిస్తుంది. ఇట్ ఈజ్ అప్లికబుల్ టు యూ. ఉదాహరణ చూడండి, మీ తాతగారు ఒక 10 తరాల కింద ఉన్నాడు. మీ తాతగారు ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఉన్నారు మనందరికీ, అయితే వాళ్ళ పేర్లు మనకు తెలియదు. ఒక 10 తరాలు వెనక పోయినప్పుడు మా తాతగారు ఉన్నాడు, తాత 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 ఇంకా ఆయన ముత్తాత ఇంకేమైనా అనండి, గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్. ఆయన రాశాడు ఏమనంటే, నాకు కలిగిన ఆస్తి 10వ తరంలో ఎవరైతే నా ఇంట్లో పుడతారో వారికి చెల్లుతుంది అని రాశాడు. మరి మధ్యలో ఉన్న సంగతి ఏంటి? మీరు దాన్ని పండించుకోండి, తినండి, అంతే, దానికి అమ్మే హక్కు మీకు లేదు అని రాసేశాడు. అయితే నా కుటుంబంలో 10వ తరంలో పుడతాడే, నేను పుట్టానమాట, ఇప్పుడు నాకు ఆస్తి అంతా నాకే, నాకు అమ్ముకోవడానికి హక్కు ఉన్నది, దానం చేయడానికి కూడా హక్కు ఉంది. అంతకుముందు ఉన్న వాళ్ళందరికీ అనుభవించారు అంతే. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు ఆ శాసనం రాసినాడు, ఆయన పలికిన మాట అది. కనుక ఇప్పుడు ఆయన ఏమని రాశాడంటే, 10 తరాల తర్వాత అనలేదు, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ తరమైనా సరే నా నామం పేడ ప్రార్థన చేసినప్పుడు, నా రక్తాన్ని కోరుకున్నప్పుడు వారి పాపములకు క్షమాపణ. కనుక అర్థమైందా యవ్వన బిడ్డలారా? 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువు వారు చనిపోతే ఈరోజు పుట్టిన మనకు అది ఏ రీతిగా వర్తిస్తుంది? కనుక ఆయన రాసిన శాసనాన్ని బట్టి ఈ కార్యాన్ని ఇక్కడ మనం మూడో హోలీ అని పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇక్కడ మనం చూస్తున్నాము. ఇట్ హ్యాస్ బికమ్ ఆపరేషనల్. డిజైన్ అయిపోయింది, డెవలప్మెంట్ అయిపోయింది, ఇప్పుడు ఆపరేషనల్ అంటే అది పనిచేస్తూ ఉన్నది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. త్వరగా, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయడం ద్వారాను మనలను రక్షించెను. ఇది ఆపరేషనల్. అర్థమైందా? ఇప్పుడు మనం ఏదో భక్తి కార్యాలు చేసామని కాదు, నీతిని అనుసరించిన కార్యాలను బట్టి కాదు. పరిశుద్ధాత్ముడు 2000 సంవత్సరాల క్రితం శిలువలో ఏ కార్యం అయితే ఆయన చేసినాడు, యేసుక్రీస్తు వారు చేశాడో ఆ కార్యాన్ని నీ హృదయంలో ఆయన ఆపరేట్ చేశాడు, దాన్ని కార్యకారిగా చేసినాడు. ఆయన నీ హృదయంలో ఈ కార్యం జరిగించాడు. కనుక మనము నూతన జన్మానుభవం కలిగి వచ్చినాం, నూతన స్వభావంలోనికి వచ్చినాం. నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఆపరేషనల్. కనుక ఈ సత్క్రియ మన హృదయాల్లో ఆయనే జరిగించాడు, మనం కాదు. చాలాసార్లు మనం తెలియక మాయంగా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పుకుంటూ ఉంటాం. మంచిదే, తెలియకుండా చెప్తే. మనం నమ్ముకోలే, ఆయనే మనలను తన వైపు మళ్ళించుకున్నాడు, ఆయనే మనల్ని రక్షించాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని రూఢిగా కొనసాగించునని నేను ఎరుగుదును. మనలో యేసుప్రభువు వారు ఈ సత్కార్యాన్ని ఆరంభించాడు. ఈ సత్కార్యాన్ని ఆరంభించినప్పుడు చూడండి, చదవమ్మా 6వ వచనం, ఫిలిప్పీ 1:6.
మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. ఎవరు ఆరంభించారు చెప్పండి? ఈ సత్క్రియ, ఈ రక్షణ కార్యాన్ని ఎవరు ఆరంభించింది చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే ఆరంభించాడు మనలో. ఆరంభించిన ఈ యొక్క కార్యం ఏ కార్యం అంటే ఇది పరిశుద్ధపరచబడుట అనే కార్యం. ఈ ఆరంభించిన ఆయన దాన్ని సంపూర్ణముగా చేసేవాడు. యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించేవాడు. ప్రసంగి గ్రంథంలో ఒక చిన్న మాట ఉంది, ఆ మాట చదువుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథం. మీ అందరికీ ఇప్పుడే చాలా టైర్డ్ అయిపోయినారు, రిఫ్రెష్మెంట్కి వెళ్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభం కంటే కార్యాంతమే మేలు. కనుక కార్యారంభం కంటే కార్యాంతమే మేలు. యేసుక్రీస్తు దినం వరకు దీన్ని కొనసాగించేటువంటి దేవుడు ఆయన ఆరంభించిన కార్యాన్ని ఏం చేస్తాడంటే ఆయన సంపూర్ణం చేస్తాడు. సంపూర్ణం చేస్తాడు. కనుక ఇప్పటి వరకు మనం మీలో ఎవరైతే యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించారో అనేక సార్లు మీరు అయ్యో నేను అక్కడ తప్పిపోయినానే ఇక్కడ తప్పిపోయినానే అని ఏడుస్తూ ఉంటారు. నేను ఇంకా ఎదగలేదే అని ఏడుస్తూ ఉంటారు. అది మంచిదే, ఎదగాలని కోరుకునడం మంచిదే. అయితే ఏదైనా ఒక తప్పిదాన్ని బట్టి దాన్ని బట్టి ఏడుస్తూ 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 ఆ రీతిగా నిరుత్సాహంలోనికి, నిస్పృహలోనికి, నిరాశలోనికి వెళ్ళిపోతే మీరు శత్రు చేత మోసగించబడతారు. ఆ విషయాన్ని మనం తర్వాత చూద్దాం. నీలో ఈ కార్యం ఆరంభించినాడు ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పరిశుద్ధపరచబడినాము. 1 కొరింథీ 1:2 మనం చూస్తే యేసుక్రీస్తునందు మనం పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినాం. మనం పరిశుద్ధపరచబడినాం. ఈ మాట చదవండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. దయచేసి ఈ వచనం అందరం చదవాలని నేను కోరుతున్నాను. కొంచెం ఆలస్యమైన తెలుగు బైబిల్ అయినా, ఇంగ్లీష్ బైబిల్ అయినా, మరి ఏ బైబిల్ అయినా మీరందరూ తెరవాలి, బైబిల్ తెరవాలి. బైబిల్ తెరిచి ఈ వచనాన్ని మనం అందరం చదువుదాం. 4:3. సియోనులో ఏం పేరు? పరిశుద్ధుడు. ఉదాహరణకి ఎవరైనా వచ్చి సెయింట్ పూర్ణచంద్రరావు అన్నాడు అనుకోండి, ఆ మాట అన్నోని తిడతాం, అనిపించుకొని నన్ను కూడా తిడతారు కదా. ఎంత గర్వంరా వీళ్ళకి అని అనుకుంటారు. మేము శ్రీహరికోటలో ఉన్నప్పుడు పరిచర్య ఆరంభం చేయడానికి హ్యాండ్ బిల్స్ ప్రింట్ చేసి కింద అక్కడ ఇంకెవరు దైవసేవకులు లేరు, ఇంకా ఏమి విశ్వాసులు కూడా లేరు. పరిచర్య ఆరంభం, ఎవరి పేరు పెట్టకూడదు. ఏమి పెట్టినామంటే ఇట్లు క్రీస్తునందు పరిశుద్ధులు అని పెట్టాం. అబ్బా, కొంతమంది క్రిస్టియన్స్ కోపం వచ్చింది. వీళ్ళకి ఎంత ధైర్యం, వీళ్ళకి పరిశుద్ధులను రాసుకోవడానికి అని కోపడ్డారు అన్నమాట. అయితే యేసు క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి జీవం పొందడానికి యెరూషలేములో దాఖలైన వారంటే రిజిస్టర్డ్ అయిన వారు ప్రతి ఒక్కరికి ఏం పేరు పెట్టబడిందంటే పరిశుద్ధుడు. నౌ వి ఆర్ సెయింట్స్ కదా. సెయింట్ మదర్ తెరెసా అనేటువంటిది వాటికన్లో పోపు గారు ఇచ్చాడు. అది ఆయన నీకు నాకు ఇవ్వడు. అయితే యేసు ప్రభు వారు నీకు నాకు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి పరిశుద్ధుడు. దీన్ని పొజిషనల్ శాంక్టిఫికేషన్ అంటాం. యేసు క్రీస్తులోనికి వచ్చినాం కాబట్టి ఆయనను బట్టి మనకు కలిగినటువంటి పరిశుద్ధత ఇది. ఇంకేమి మనం ఆధిక్యతలు ఏమీ లేవు, లేకపోతే మనం సంపాదించుకుంది ఏమీ లేదు. యేసుక్రీస్తులోనికి మనం వచ్చినామో ఆయన ఎందున్నాం కాబట్టి మనకు కలిగినటువంటి స్థానపరమైన పరిశుద్ధత, లేకపోతే ఇన్స్టంటేనియస్ శాంక్టిఫికేషన్. అప్పటికప్పుడే చూద్దాం. ఒక నెల తర్వాత ఈ నెల దినాలు నువ్వు బాగుంటే అప్పుడు పేరు పెడతాను పరిశుద్ధుడైన ప్రభు అంటం లేదండి. ఎందుకంటే ఈ కార్యాన్ని ఆరంభించింది పరిశుద్ధాత్ముడు. మనలో ఆ కార్యాన్ని ఆయన జరిగించాడు కాబట్టి ఆరంభించిన కార్యాన్ని మనమైతే మధ్యలో ముగించేస్తాం చాలాసార్లు. ఆయన ఎప్పుడు కూడా ముగించడు. కార్యారంభము కంటే కార్యాంతమే మేలని పలికిన ఆ దేవుడే
నీలో నాలో ఈ సత్క్రియ ఆరంభించినటువంటి దేవుడు సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడు? దానికి పర్ఫెక్ట్ హోలీనెస్, పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్. ఇప్పుడు కాదు, మనం ఈ లోకం విడిచి ప్రభు సన్నిధిలోకి పోయినప్పుడు పరిశుద్ధతలో మనం అనింజులుగా ఉంటాం. అది పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్ ఆర్ కంప్లీట్ శాంక్టిఫికేషన్. ఈ రెండింటికి మధ్యలో ఉన్నదే ఏ ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్, క్రమమైనటువంటి పరిశుద్ధతలో ఎదుగుదల. దాని కొరకే యూత్ క్యాంప్, సండే సర్వీసులు, బైబిల్ స్టడీలు, ప్రార్థనా కొడుకులు, వాక్య ధ్యానము, సాక్షి కొడుకులు, ఇవన్నీ దేని కొరకంటే పరిశుద్ధతలో మనం అంతకంతకు ఎదుగుడ కొరకైనటువంటి ఏర్పాటు. ఇవి కూడా దేవుడు ఏర్పాటు చేసినవే, మనం ఏర్పాటు చేసుకుంది కాదు, దేవుడే ఏర్పాటు చేశాడు. కనుక ఇక్కడ కూర్చున్న ప్రియుల్లో బిడ్డల్లో ఎవరైనా సరే ఈ పరిశుద్ధత అనేది నువ్వు సంపాదించుకోలేవు, ఎవరు సంపాదించుకోలేరు. చాలాసార్లు విశ్వాస కుటుంబాలు పుట్టిన పిల్లలు ఏమనుకుంటారంటే, నేను సినిమాలు చూడడం లేదు, నేనేమి సోషల్ మీడియాలో చూడడం లేదు, నేను పరిశుద్ధుడిని అనుకుంటా ఉన్నాం. కానే కాదు. శిలువ యొద్దకు నువ్వు వచ్చి పాపం ఒప్పుకోకపోతే, చూడండి ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ 2 యారాలు చూపించాం. ఒక యారో పైకి వెళ్ళింది, శిలువ యొద్దకు వెళ్ళి శిలువ నుండి దేవుని పరిశుద్ధ రాజమార్గంలోనికి వెళ్ళారు. ఈ రాజమార్గంలో ప్రయాణం చేస్తున్నాం మనం, పరిశుద్ధ పయనం. వారు పరలోకానికి చేరతారు. శిలువ యొద్దకు వచ్చి పాపం ఒప్పుకోకుండానే, ప్రభుని హృదయంలో స్వీకరించకుండానే పోతూ ఉంటారు. చివరికి వాళ్ళు నిత్యమైన నాశనానికి, నరకానికి పోతారు. వారు అది విడిచిపెట్టుకున్నారు, వద్దనుకున్నారు, శిలువ మార్గం వద్దనుకున్నారు. క్రైస్తవుల పేరుండొచ్చు, చర్చికి వెళ్తుండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ వాళ్ళు శిలువ వద్దనుకున్నారు. శిలువ యొద్ద వారు మోకరించలేదు, పాపాలు ఒప్పుకోలేదు, పాపం విషయంలో పశ్చాత్తాపం లేదు. అయ్యో ఇప్పుడే నమ్ముకుంటే లోకంలో పాపం చాలా ఉంది కదా, దాన్ని అనుభవించేది ఎవరు అని అనుకొని దాన్ని అనుభవించాలి కదా, తర్వాత చూద్దాం అనుకొని సాగిపోతూ ఉంటారు. ఆ రీతిగా నాశనానికి, నరకానికి పోతూ ఉంటారు. కనుక ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే ప్రభువుని మీ హృదయంలో చేర్చుకోకపోతే, నువ్వు వాక్యం ద్వారా ఏమి ఎరిగావు? నేను పాపిని. అదొక్క మాట, ప్రభువా నేను పాపిని, నేను ఎరిగినాను, నా కొరకే నువ్వు అన్ని సిద్ధం చేసినావు, నా పాపానికి శిక్ష నీవే పొందావు, నా పాపాన్ని పరిహరించడానికి నీ రక్తాన్ని కార్చినావు, కనుక నీ ఎద్దుకు నేను వస్తున్నాను అని ఉన్నపాటున వస్తే చాలు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని ఏదో మార్చుకొని మరలా వస్తాననేది కాదండి. ఉన్నపాటుని ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు. పాపము క్షమించు.
ప్రతి శోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు, విజయమునిచ్చెదవు. ప్రతి శోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు, నమ్మదగినవాడవు, నమ్మదగినవాడవు. యెహోవాని కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. నీదు శాశ్వతగో పారై మారని దయ్యుండు, మారని దయ్యుండు. యెహోవాని కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా, నిందారహితునిగా. నీదు రాకడ వరకు
నిత్యము కీర్తింతున్ నిత్యము పరిశుద్ధ తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రములు. మీ సజీవ సత్యవాక్యం కొరకే మీకు వందనాలు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధతయు సమాధానమును కలిగి నుడి అని సెలవిచ్చిన మీ మాటలను బట్టి స్తోత్రాలు. ప్రభువా, పరిశుద్ధత మేము సంపాదించుకోలేము. పరిశుద్ధుడైన దేవుడవు మీరే. మీ కుమారుని యొక్క బలియాగమును బట్టి, ఆయన కార్చిన పుణ్యరక్తమును బట్టి, ఆయన మృతులను తిరిగి లేచుటను బట్టి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ద్వారా మమ్మలను నీతిమంతులుగా తీర్చేందుకు కొరకై స్తోత్రాలు. మీ ఆత్మయందు మేము కడగబడిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై, ఈ భూమి మీద మీ కొరకు సాక్షులుగా జీవించే భాగ్యం కొరకై స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, మాలో మీరు నివసిస్తూ దినదినము మమ్మల్ని మీ సారూప్యంలోని తీసుకొస్తున్నందుకు కొరకు స్తోత్రాలు. అయ్యా, మీకు వందనము చెల్లించి ఆరాధించి పూజిస్తూ ఉంటున్నాను నాయన. కృతజ్ఞత వందనములు తండ్రి. మేమందరమును మీ వాక్యమునకు విధేయులమై పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మేము దినదినము పరిశుద్ధపరచబడినట్లుగా అంతకంతకు పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి మేము వచ్చినట్లుగా మమ్మల్ని కనికరించము. మీ వాక్యం హృదయాల్లో భద్రపరిచి దీవించము. మీకే మహిమ చెల్లించి యేసుక్రీస్తు వారి పేరిట ఏకీభించిన ప్రియులందరిని బట్టి స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకును సకల పరిశుద్ధులకును ఎప్పుడునూ ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.